అందరికీ నమస్తే. మూసీ విషయం అయిపోలేదు. మూసీ సినిమా అసలు ఇంకా పేరునే పడలేదు. వీళ్ళు మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం నడిపించేస్తున్నారు. బయటికి చెప్పేది వేరు, లోపల నడిపిస్తున్నది వేరు. మొత్తం దానిలో ఏమీ జరగనప్పుడు, మూసీ వల్ల అందరికీ మంచిగా జరుగుతున్నప్పుడు ఇన్ని విషయాలు దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? అన్నీ దాచింది. అన్ని విషయాలు దాచి 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 పెడుతున్నారు. ఎక్కడన్నా బయట ఎమ్మెల్సీ కవిత కొన్ని డాక్యుమెంట్లను నిన్న కౌన్సిల్లో, ఆమె ఎమ్మెల్సీ కాబట్టి అక్కడ మాట్లాడింది, అక్కడ కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చింది, కొన్ని ప్రూఫ్స్ ఇచ్చింది. వీళ్ళు చేసిన తతంగం ఏంటంటే, వీళ్ళు చెప్పింది ఏంది, 166 కోట్లు 160 కోట్లు ఆ విదేశీ కంపెనీలకు ఇచ్చినాం, జస్ట్ ఆడ ఏం చేయొచ్చు ఏం చేయలేదని ప్లానింగ్ చేయడానికి ఇచ్చినాం, డిపిఆర్ లేదు ఏం లేదు ఇప్పటిదాకా, డిపిఆర్కు సంవత్సరంన్నర పడుతుంది. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ₹1 కూడా పెడతలేము, మొత్తం ఆ కంపెనీలే పెడతాయి. అది ఒక మోసమే. అన్ని కంపెనీలు పెడితే ఊకే పెడతారా పెట్టుబడి? జాగా మనది, అడుగు చుట్టూ పెడతాడా, వానికి ఏం లాభం లేకుండా. కానీ అందులో ఇంకా పెద్ద మోసం బయటపడ్డది. వీళ్ళు ప్రపంచ బ్యాంకు రాసిన లెటర్ ఇది. ప్రపంచ బ్యాంకుకు ఒక ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంట. ఎప్పుడు ఇది? 19th September 2024. 19th సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ మన గొడవ జరిగినప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్లా వీళ్ళు 166 కోట్లు ఎప్పుడు ఇచ్చిర్రు? ఇది ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. 19th September 2024లా ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినారు. అంటే అప్పుడు ఇల్లు మార్కింగ్ చేసింది చూడు, అప్పుడే. కానీ దొంగతనంగా దాచింది. ఇక్కడనే అనుమానాలు వచ్చేది. సరే, ప్రతిపక్షాలు ఏమైనా ఆరోపణ చేయొచ్చు, ఎవరైనా ఏమైనా ఆరోపణ చేయొచ్చు, కానీ ప్రభుత్వం అయితే ట్రాన్స్పరెంట్ ఉండాలి కదా, ప్రభుత్వం అయితే పారదర్శకంగా ఉండాలి కదా. వాళ్ళు చెప్పినవి మొత్తం అబద్ధాలే. వాళ్ళు చెప్పింది ఎప్పుడు? అక్టోబర్లో చెప్పిండ్రు. ఏమని? రూపాయి కూడా పెడతలేం మనం, ఏమో చేస్తామని. రూపాయి పెట్టాడు కాదు, ప్రపంచ బ్యాంకుకు ఇది ఇచ్చేసి వరల్డ్ బ్యాంక్ అంటే మీకు అందరికీ చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే ప్రపంచ బ్యాంక్ పోయింది. తర్వాత వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రపంచ బ్యాంకు పోలే. రోషయ్య పోయిండు, రోషయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, బ్యాంకు పోలే. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రపంచ బ్యాంకు పోలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రపంచ బ్యాంకు మనం అప్పుకు పోలే. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు గురువు గారు, ఇప్పుడు బాబు గారు, ఇద్దరు ప్రపంచ బ్యాంకు జీతగాళ్ళు అనమాట. ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళతో ఉన్నారు, లేకపోతే వాళ్ళు అదే మాట అంటారు, వీళ్ళు ప్రపంచ బ్యాంకు జీతగాళ్ళు. ప్రపంచ బ్యాంకు తప్పు తీసుకుంటే మన జుట్టు వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తే చేయాలి. కూరగాయల ధరలు పెంచురంటే పెంచాలి, ఇంకోటి పెంచురంటే పెంచాలి, కరెంటు బిల్లులు పెంచారంటే పెంచాలి. ఇంకా ప్రపంచ బ్యాంక్ చేతిలో ఉంటుంది వ్యవహారం అంతా. అందుకే ప్రపంచ బ్యాంక్తో ఎవరు అప్పులు తీసుకోరు. మన ఇండియాలో చాలా వరకు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంకు అప్పులు ఆల్మోస్ట్ తగ్గినాయి, ఎవరు తీసుకుంటలేరు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా కావాలి. ఇక్కడ బీజేపీ వాళ్ళ పాత్ర కూడా ఉంది. బీజేపీ వాళ్ళు ఈ September 19th 2024 కన్నా ముందు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఈ బీజేపీకి సంబంధం లేకుండానే వరల్డ్ బ్యాంకు అప్పు అడిగిండ 4,400 కోట్లు. ఎంత అడిగిండు? 4,100 కోట్లు. ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయాలు దీనిలో ఉన్నాయి. మనల్ని అందరం బుర్డి కూడా ఇచ్చే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఇంకో టోటల్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ 4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి. స్టేట్ గవర్నమెంట్ 1,063 కోట్లు పెడతా అంట. ₹1 కూడా పెట్టాం మేమని చెప్పిండ్రు. జనాలను నమ్మియనికే, మీడియాను తప్పుదో పట్టినికే. ఇంకో ఇక్కడ హైలైట్ చేసినవి చాలా ఉన్నాయి చూడండి. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, వరల్డ్ బ్యాంక్ హైలైట్ చేసినవి చూడండి మీరు. తర్వాత యాక్టివేషన్స్ ఇన్వాల్వ్డ్, ఇంత పేపర్ కూడా కనిపించకుండా చేసారు. ఇంకో సిస్టమ్ అండ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఇంపాక్ట్ ఏంది, దానివల్ల అక్కడ మూసి వాళ్ళం చేస్తామన్నారు కదా, మొత్తం కూలగొట్టేసి ఓయూ రూములు పెడతాం, బార్లు పెడతాం. అదే కేబుల్ అంటే అక్కడ చూపించింది అదే వాళ్ళు దక్షిణ కొరియాలో. ఏమంటారు? ద వేరియస్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ప్రపోజ్డ్ అండర్ ద ప్రాజెక్ట్ విల్ ప్రొవైడ్ న్యూ పబ్లిక్ స్పేసెస్ అండ్ ఫెసిలిటీస్ టు ఫాస్టర్ సోషల్ ఇంటరాక్షన్స్, డిజైన్ సొల్యూషన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిస్టోరేషన్ ఎఫర్ట్స్ టు క్రియేట్ ఏ ప్లీజెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంప్రూవ్ కనెక్టివిటీ ఇంక్లూడింగ్ మేజర్ రోడ్స్ అండ్ పెడెస్ట్రేషన్ అండ్ బైక్ పాత్స్. హెన్స్ ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్. అర్థమైందా? ప్రపంచ బ్యాంకు చెప్పారు, మన జనాలకు చెప్పలే. వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు మనకి చెప్పరు, మన మీడియాకి చెప్పరు, ప్రతిపక్షాలకు చెప్పరు, జనాలకి ఏం చెప్పరు. ఇక వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు ఈ గవర్నమెంట్? వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి కోసం ద ప్రాజెక్ట్ ఏంటంటే పెట్టుబడులు రాబట్టాలన్నమాట. దానికోసమే, మూసి కోసమే. వీళ్ళు దేనికోసం? జనాల బాగు కోసం అప్పులు చేయరు, పథకాలు అమలు చేయడానికి అప్పులు చేయరు, ఓ ప్రాజెక్ట్కి అప్పులు చేయరు, ఈ ప్రాజెక్టుకి చేస్తారు. దీనివల్ల లక్షల ఎకరాలు నీళ్లు పండుతాయి, పొలాలు పండుతాయి. తర్వాత లక్షల మంది ఆ పక్క ఈ పక్క లక్షల మంది మొత్తం బిలియనీర్స్ అయిపోతారు వీళ్ళు ఇచ్చే నష్టపరిహారంతో. ఉన్న ఇల్లు కొలగొట్టి
వాళ్ళు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు పెడతారు కదా, వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారు. ఇది మోసం. అట్రాక్ట్ ఇన్వెస్టర్స్కు చేయడానికి మన జనాలను తీసుకుపోయి మూసిలో ఇస్తామంటారు. మూసి రివర్ బెడ్లో ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, సంతోషం, అంతవరకు ఓకే. వాళ్ళకి 25,000 ఇస్తామన్నారు. 25,000 1,00,000 ఇవ్వండి, తక్కువేం లేదు, తప్పు కూడా లేదు, బతకని. కానీ ఆడ మంచిగా బతుకుతున్న వాళ్ళను పెద్ద పెద్ద ఇండ్లు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, 150 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇళ్ళను కూలగొడతారంట. అవసరం లేకపోయినా కూలగొడతామంటున్నారు. మూసి ప్రక్షాళన చేయాలంటే మూసిని కాలువపోటీ ఏమేమి ఉన్నావో మొత్తం తీసేసి మొత్తం వాల్స్ కట్టేసి చేస్తే అయిపోతుంది. కానీ వీళ్ళు ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు అబద్ధాలు మనం ఫోకస్ చేస్తున్నాం. బడ్జెట్ ప్లస్ అడిషనల్ ఫైనాన్స్ దట్ ప్రాజెక్ట్ విల్ మొబిలైజ్, ఏమంటారు, ప్రైవేట్ సెక్టర్ ఫైనాన్సింగ్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అర్థమైందా? విత్ కంపెనీస్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ రియల్ ఎస్టేట్ సెక్టర్స్ అలాంగ్ సైడ్ సిఎస్ఆర్ ఫండింగ్, గ్రీన్ బాండ్స్. మొత్తం మీద మీరు రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్తున్నారు. ఆడ వీళ్ళందరినీ ఎలగొట్టి రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇక 2 మోసాలను చూడండి. ప్రపంచ బ్యాంక్ చెప్పిన సంగతులు 19th సెప్టెంబర్ మనకి ఎవరికి చెప్పలేదు. వీళ్ళు మీకు ఇంకొకటి చూపించాలి, ఈ మోసం కూడా మీకు తెలవాలి. 19th సెప్టెంబర్ ప్రపంచ బ్యాంకు 4,100 కోట్లు కావాలని. తర్వాత 4 అక్టోబర్ నాడు 160 కోట్ల రూపాయలు, 166 కోట్ల రూపాయలు ప్లానింగ్ కోసం ఈ కంపెనీలకు ఇచ్చింది. ఎవరెవరికో మనం చూసినాం కదా, విదేశీ కంపెనీలు మొత్తం కూడా. దీనికి అర్థమైంది, ఈ ప్లానింగ్ ఎప్పటి నుంచో నడుస్తున్నది. కానీ చెప్పలే మరి. ఇది పెట్టినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి 166 కోట్లు ఇచ్చినాం అంతే, ఇప్పటిదాకా మేము రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, 166 crores ఖర్చు పెట్టినాం, అసలు అప్పు లేదు గిప్పు లేదు, మేము రూపాయి కూడా పెడతలేమన్నారు. అసలు ఆడ ఏం చేస్తారు మీరు అన్నట్టు చెప్పారు. ఆడ ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనికే మూసీ ప్రాజెక్ట్. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు మీ మెడ మీద కత్తి వేలాడుతుంది. ప్రపంచ బ్యాంకు అప్పుకు పెట్టుకున్నారు వీళ్ళు. ఇక ఈ విషయాలు బయటికి చెప్పకుండా దాచిపెట్టి మొత్తం ఇదేదో రాజపుండులాగా లోపల తయారు చేస్తున్నారు. మొత్తం బయటికి ఏ విషయాలు చెప్పారు. మోసం ఏంటంటే అసెంబ్లీలో చెప్తున్నారు. అసెంబ్లీలో శ్రీధర్ బాబు చెప్తున్నాడు, మేము అసలు డిపిఆర్ తయారు చేయలేదు. డిపిఆర్ తయారు చేయకపోతే ఇందాక చూపించిన ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది. ఇది ఎవరు తయారు చేసిండ్రు? ఇది ఏపీలో చంద్రబాబు నాయుడు ఆఫీసులో తయారైనాయి. ఇవి శ్రీధర్ బాబు మినిస్టర్ కదా, ఆయన మాట్లాడింది కదా అసెంబ్లీలో. వాళ్ళు ఎందుకు తప్పుదో పట్టించిన జనాలను? ఇదైపోలే. మొన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసిండు, పోయి సన్మానించిండు. ఆ రోజు అంట మూసీ కోసం 14,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి అడిగినాడు రేవంత్ రెడ్డి. 14,000 కోట్ల రూపాయలు నా దానికోసం కావాలని. అంటే పైసలు లేవు, అడక తిని చికెన్ బిర్యానీ తినాలి. మనం ఇప్పుడు అడక తినాలే, ఆడ ఈడ అప్పు తీసుకొచ్చి ఇక్కడ చికెన్ బిర్యానీ తినాలన్నమాట. పైకి చెప్పేది వేరు, లోపల జరుగుతున్నది వేరు. దీనిలో బీజేపీ నేతల పాత్ర కూడా ఉంది. బీజేపీ వాళ్ళ పాత్ర లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు రాదు. ప్రపంచ బ్యాంకు అప్పు అడగలేరు. అందుకే వీళ్ళు నసుకుతున్నారు. బీజేపీ వాళ్ళు నసుకుతా ఉన్నారు, మాట్లాడతలేరు. లాస్ట్కు ఎక్కడని జనాలు రివర్స్ అవుతారనో, లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన మూసీ నదికి వెనుకకు పోయిండు అనుకో, ఇది మనం దాన్ని ఇరకపోతామని చెప్పేసి ఒకనాడు మంచాలు వేసుకొని పండుకున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఇక మూసీ వాళ్ళది అయిపోలేదు. మొన్ననే కదా ఢిల్లీకి పోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసింది ఎప్పుడు 10 రోజులు అయింది. 10 రోజుల క్రితం కూడా 14,000 కోట్లు అడిగిండు. నాకు 14,000 కోట్లు ఇస్తే మేము మూసీని అది చేస్తామని చెప్పి. అసలు దీనిలో ఎవ్వరికి లాభం లేకపోతే ఇంత పట్టుదల ఎందుకు పట్టింది చెప్పండి? 6 గ్యారెంటీల విషయంలో పట్టుదల లేదు, జనాలకి ఏదైనా మంచి చేద్దాం విషయంలో పట్టుదల లేదు, ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేద్దామన్న దానిలో పట్టుదల లేదు, మహిళలకు 25,000 రూపాయలు ఇచ్చే దానిలో పట్టుదల లేదు, తులం బంగారు ఇచ్చే విషయంలో పట్టుదల లేదు. కానీ మూసి మాత్రం చేయాలి. జనాలు సావని కొట్టుకపోని ఎంత భయపడిపించిండ్రు. మొత్తం వరదొస్తుందంటే కొట్టుకుపోతారంట. నల్గొండ రైతులు రెచ్చగొట్టిండ్రు. నల్గొండ రైతులు వీళ్ళ మీదకి యుద్ధానికి రావాలంట. మీరు మూసి ప్రక్షాళన చేస్తే నల్గొండ రైతులకు మంచినీళ్ళు పోతాయి. వీళ్ళు ఇల్లు వెలగొడకుండా అవసరం లేదు, ఇల్లు వెలగొడాల్సిన అవసరమే లేదు. ఇట్లా మొత్తం దొంగాట. మూసీ విషయంలో ప్రభుత్వం అన్న దొంగాట ఇట్లా బయటపడ్డది. ఈ ప్రివిలేజ్ మోసం ఇచ్చింది ఎమ్మెల్సీ కవిత. సభలో కూడా తప్పు మాట్లాడతారా? సభను కూడా తప్పుతో పట్టిస్తున్నారు. సభలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు వీళ్ళు. సరేగా ఇప్పుడు స్పీకర్లు చైర్మన్లు ఎట్లా తయారైనరు? చర్యలు తీసుకుని తట్టున్నారా వాళ్ళు? నీది తినాలే నాది తినాలి అన్నట్టు తయారైపోయింది. నీది ఆ పాటే నాది ఈ పాటే. ఎందుకు చర్యలు ఉంటాయి? ఏమీ ఉండవు. కాకపోతే జనాలకు నిజాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.